పవన్ కళ్యాణ్ గురించి ఎవ్వరు కూడా ఊహించని వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఉంది ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అందులో ఇది కూడా ఒకటి ఉంటుంది. సో ఈ మాటలన్నీ కూడా అన్స్టాపుల్ షోలోనే చెప్పాడంట. అసలు పవన్ కళ్యాణ్ గురించి ఏం వ్యాఖ్యలు చేసిండు, అందరు ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నారు? సో థర్స్డే రోజు నైట్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది ఈ ఎపిసోడ్ది. అండ్ అదేవిధంగా దీనికి 2 పార్ట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ చేసారు. సో ఫస్ట్ పార్ట్లో ఏమైందంటే ఆయన మిగతా విషయాలు చాలా వాటి గురించి కూడా మాట్లాడిండు, కానీ స్టార్టింగ్లోనే మనకి కొన్ని ఫొటోస్ వేసారనమాట. ఒకటి మహేష్ బాబుది, ప్రభాస్ది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది మరియు రణ్వీర్ కపూర్ది వేశారు. సో ఈ ఫొటోస్ వేసినప్పుడు ఒక్కొక్కరి ఫొటోస్ కి సంబంధించి ఒక్కొక్క కమెంట్ అయితే చేశారు. ఒపీనియన్ కూడా కాదు, కమెంట్ చేయమన్నారు అన్నమాట. చూసినప్పుడు మీకేమనిపిస్తుంది, సో వాళ్ళతో మీకు సంబంధం ఉంది కదా, మీరు చిన్నప్పటి నుంచి ఉన్నారు కదా వాళ్ళతోని, అదేవిధంగా సినీ రంగంలో మీకు ఎట్లా ఉంటుంది వాళ్ళ పర్స్పెక్టివ్. సో అట్లా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్కటి చెప్పిన. అయితే పవన్ కళ్యాణ్ ఫేస్ ఫోటో రాగానే ఆయన ఫేస్లో ఒక చిన్న గ్లో వచ్చి ఆయన గురించి అనుకుంటే ఇట్లా స్టార్ట్ చేసి ఆయన మాత్రం నేను ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళని చాలా మంది దగ్గర నుంచి చూశాను, బట్ అందరిలో కల్లా డేరింగ్ పర్సనాలిటీ, ధైర్యవంతులలో ఆయన పేరు మొట్టమొదటి ఉంటుంది. ఏదైనా ధైర్యంగా చేస్తారు, ఆ ధైర్యం అందరికీ ఉండాలా. అదేవిధంగా ఖచ్చితంగా అలాంటి డేరింగ్ పర్సనాలిటీ నేను ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పారు. ఈ యొక్క డేరింగ్ పర్సనాలిటీ అని చెప్పిన వర్డ్ ఏదైతే ఉందో ఆయన అసలు ఆయన గురించే మాట్లాడారని ఎక్స్పెక్ట్ చేశాను. లేకుంటే నేనేమనుకున్నా అంటే ఎపిసోడ్ చూడకన్నా ముందు ఏదో ఒక సింగిల్ లైన్ చెప్పుకుంటారేమో, ఆయన చాలా మంచోడు, లేకపోతే హెల్పింగ్ నేచర్ పర్సన్ అట్లా చెప్పుకుంటారు. అట్లా కాకుండా చాలా లెంతీగా ఆయన చెప్పే విధానం కానీ చాలా బాగుండింది. అంటే అటు ఫ్యాన్స్ ఊహించలేదు అనమాట, మెయిన్లీ ఆయన ఫ్యాన్స్ ఊహించలేదు. అరే ఈయన నిజంగా పవన్ కళ్యాణ్ గురించి ఇంత పాజిటివ్గా చెప్తున్నారు, ఇన్ని రోజులు వాళ్ళ ఫైట్స్ అవి ఇవి ఉంటాయి కదా, అండ్ వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అన్నట్టు అనుకున్నాగా. అంటే దాని తర్వాత ఫ్యాన్స్కి అర్థమైంది ఇదంతా మనమే క్రియేట్ చేసినాం, వాళ్ళు బాగానే ఉన్నారని క్లియర్గా వాళ్ళకు కూడా అర్థమైంది. ఇది జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా ఇటు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అని వార్స్ నడుస్తూనే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా స్టిల్. అండ్ పుష్ప 2 అదేవిధంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాల విషయంలో కూడా ఫ్యాన్స్ ఇప్పటికీ కొట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ వివాదం ఉందో ఫ్యామిలీల మధ్య, ఫ్యాన్స్ మధ్య, సో ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత సో మరి ఈ వివాదాలకి ఫుల్ స్టాప్ పడుతుంది అని అనుకోవచ్చా? ఎస్, ఒక విధంగా అనుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ స్వయంగా అట్లా చెప్పేసరికి అంటే చాలా మందికి ఏంటంటే నచ్చింది అది. ఓకే అంటే ఇన్ని రోజులు మేమే కావాలని గొడవలు పెట్టుకుంటున్నామా, నిజానికి మీరు బాగానే ఉన్నారని వాళ్ళకు కూడా అర్థమైంది. అండ్ గత కొద్ది రోజులుగా మళ్ళీ ఎక్కువ ఏమీ కనిపించట్లేదు. మేబీ ఇప్పుడు సినిమా ఉంది అనుకొని అట్లా కూడా పాజిటివ్గా మాట్లాడారు కొంతమంది అంటున్నప్పటికీ కూడా అట్లేం లేదు. వాళ్ళు ఎప్పటికీ బాగానే ఉంటారు. బికాస్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి ఎంత గొడవలు ఉన్నా కూడా వాళ్ళు ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి ఆయన కూడా వస్తున్నాడు, కానీ అఫీషియల్గా ఫొటోస్ బయటకు రాకపోవడంతో వీళ్ళు దూరంగా ఉన్నారంటే అనుకుంటున్నారు. ఇట్లా అవ్వడం వల్ల ఇప్పుడైతే ఫ్యాన్ వార్స్ తగ్గుతాయని నేనైతే అనుకుంటున్నాను. మొత్తానికైతే ఈ వివాదాలు తగ్గిపోయి ఖచ్చితంగా వీళ్ళ ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ అని కాకుండా అందరం ఒకటే ఒక పాజిటివ్ అనేది అందరిలో వస్తుందంట. అవును, ఖచ్చితంగా వస్తుంది.